మీకు సాఫ్ట్వేర్ సైడ్ అట్లాగే ఇంట్రెస్ట్ లేదనుకోండి, అంటే నేను చూస్తున్నాను నాగరాజు గారు ఈ మధ్య రీసెంట్గా ఇంటర్న్షిప్స్ అన్న పాయింట్లో డెలివరీ బాయ్స్గా ఇట్లాగ వెళ్తున్నారు. సో దానివల్ల స్కిల్ ఏం రాదు. ఓకే, మీకు ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ అట్లా వస్తుంది కానీ స్కిల్ రాదు. ఓకే, స్కిల్ వచ్చేది మీరు ఏదైతే డిగ్రీ చేస్తున్నారు, డిగ్రీ ఆర్ బీటెక్, మీ బ్రాంచ్ ఏదైతే ఉందో, లేకపోతే ఫ్యూచర్లో నేను సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నా, డేటా సైన్స్ అవ్వాలి అనుకుంటున్నాను, లేకపోతే ఇందాక కోర్ సైడ్ చూసుకున్నారనుకోండి, అట్లాంటి వాటి రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ చేయండి. అది మీ కెరీర్కి యూజ్ అవుతుంది. ఓకే, అట్లా కాకుండా రెగ్యులర్ న్యాచురల్ జాబ్స్ చేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మనీ వస్తే దాంతో మీకు కెరీర్ బిల్డ్ అవ్వదు. ఓకే, సో ఫ్రెషర్స్ పాయింట్లో ఫైనల్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4-1 అయిపోయే దగ్గర నుంచే ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఇంటర్న్షిప్ లింక్స్ ఓపెన్ చేసినాయి. మీరు సింపుల్ మైక్రోసాఫ్ట్కి వెళ్ళండి, అడోబ్కి వెళ్ళండి, లేకపోతే TCS, వీటన్నిటిలో కూడా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్ అనే ట్యాబ్లోకి వెళ్తే ఇంటర్న్షిప్స్ చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఫైనల్ ఇయర్స్ అందరూ కూడా వాటికి అప్లై చేయొచ్చు. ఫైనల్ ఇయర్ అయిపోయింది, బయటకు వచ్చేసారు. ఓకే, వీళ్ళు అప్స్కిల్ అయ్యి ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు లింక్డ్ఇన్ అండ్ ఇంటర్న్షాలా త్రూ అప్లై చేయొచ్చు. ఈవెన్ కోడ్నాన్లో కూడా మాకు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మేము సేమ్ ఇంటర్న్షాలా నుంచే హైర్ చేస్తాము. వాళ్ళు పెర్ఫార్మెన్స్ బేస్ చేసి స్టైఫండ్స్ ఇస్తూ ఉంటాం ఇంటర్న్షిప్. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంటర్న్షాలా నుంచి కానీ లింక్డ్ఇన్ నుంచి కానీ.